హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఇది సెమీ గేటెడ్ కమ్యూనిటీ అండి. యాక్చువల్లీ ఇందులో మనకు క్లబ్ హౌస్ను చిల్డ్రన్స్ ప్లే ఏరియా, అందులో క్లబ్ హౌస్లో జిమ్ ఉంటుంది, ఇండోర్ గేమ్స్ ఉంటాయి. పూల్ ఉండదండి, స్విమ్మింగ్ పూల్ ఉండదు. అండ్ ఈ కమ్యూనిటీలో వచ్చేసి మనకు విజిటర్ పార్కింగ్ కూడా ఒక 10 కార్స్ పట్టేలాగా విజిటర్ పార్కింగ్ కూడా ఉంది. ఇది వెస్ట్ ఫేసింగ్ అండి, ఫస్ట్ ఫ్లోర్. ఈ కమ్యూనిటీ కట్టేసి మనకు 4 to 5 years అవుతుంది. ఇది యూజ్ చేయలేదండి, ల్యాండ్ ఓనర్ ఫ్లాట్. ఇది 1850 SFT ఉంటుందండి, 3 BHK. కొంచెం స్పేషియస్గానే ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఇది టీవీ యూనిట్ అండ్ హాల్ పార్టీషన్ చేసుకోవాలి వుడ్ వర్క్లో. అండ్ కిచెన్ కూడా మనం వుడ్ వర్క్లో చాలా బాగా చేసుకోవచ్చు అండి. ఇక్కడ డైనింగ్కి ఓపెన్ కిచెన్ లాగా చేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. అండ్ పూజా గది కూడా చాలా స్పేషియస్గా వస్తుంది. ఇది మణికొండ ఉప్పలగూడలో ఉందండి. మనకు ఈ ఫ్లాట్లో వచ్చేసి షెల్ఫ్స్ అంతా పెట్టేసి ఉన్నాయండి. షెల్ఫ్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి కాబట్టి వుడ్ వర్క్లో మనకు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. వుడ్ వర్క్లో మనకు అమౌంట్ చాలా వరకు అంటే చాలా వరకు సేఫ్ అవుతుంది ఈ ఫ్లాట్లో. చాలా స్పేషియస్గానే వచ్చిందండి. హాల్ కానీ మనం పార్టీషన్ చేసుకుంటే చాలా అంటే చాలా అద్భుతంగా వస్తుంది ఈ ఫ్లాట్లో. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు షెల్ఫ్స్ అవన్నీ పెట్టి ఉన్నాయి. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి మనకు వాష్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఇది కూడా స్పేషియస్గా ఉంటుంది. యాక్చువల్లీ ఈ వీడియో నేను ఈవినింగ్ 4 తర్వాత తీస్తున్నానండి, అందుకే కొంచెం లైట్ డిమ్గా వచ్చింది. మిగతా వాటిలో మీరు చూసుకోవచ్చు, లైటింగ్ అయితే ఫుల్గా ఉంది. ఇక్కడ ఇందులో ఒక లైట్ కూడా లేదు. మనకు బయట లైటింగే చాలా బాగుంది, వెంటిలేషన్. ఇది కామన్ వాష్రూమ్ అండి. అండ్ ఇది ఒక బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. అండ్ సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకు షెల్ఫ్స్ అవన్నీ పెట్టున్నాయండి. మనకు ఫాల్ సీలింగ్ కూడా అవసరం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఫస్ట్ ఫ్లోరు. ఫాల్ సీలింగ్ కూడా అవసరం లేకపోవచ్చు. అండ్ పైన స్టోరేజ్ కూడా వస్తుందండి. ఇది థర్డ్ బెడ్రూమ్. మనకు థర్డ్ బెడ్రూమ్లో కూడా పక్కన షెల్ఫ్స్ ఉంటాయి, అన్ని స్పేషియస్గానే వచ్చాయండి. థర్డ్ బెడ్రూమ్కి మనకు ముఖ్యంగా బాల్కనీ వస్తుంది థర్డ్ బెడ్రూమ్లో. అండ్ ఇది వ్యూ కూడా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. వాస్తుపరంగా కూడా చాలా మంచి సైడ్ మనకు బాల్కనీ ఇచ్చారు. వ్యూ కూడా చాలా బాగుంటుంది. నార్త్ ఈస్ట్లో మనకు బాల్కనీ వస్తుంది. అండ్ వ్యూ వచ్చేసి కూడా మనకు చిన్న పార్క్ వ్యూ లాగా వస్తుంది. దీని పక్కనే వచ్చేసి మనకు పార్క్ లాస్ట్లో చిల్డ్రన్స్ పార్క్ కనబడుతుందండి. ఇది 4 to 5 years అయిందండి ఇది కన్స్ట్రక్షన్ చేసి. వీళ్ళ ప్రైస్ వచ్చేసి 6600 per SFT చెప్తున్నారు. ఎమ్యూనిటీస్ ఏమీ లేవండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.